అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణ మహోత్సవం శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకొని గోదావరి కనిలో రామాలయాల్లో ఘనంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాలతో పాటు రామగుండ పారిశ్రామిక ప్రాంతంలోని ప్రాచీన శ్రీ కోదండ రామాలయంలో మంత్రోచ్చరణల మధ్య శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహించారు. ఈ వేడుకలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, సింగరేణి జీఎం లలిత్ కుమార్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 55 సంవత్సరాలుగా ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహిస్తుండగా పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరి ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రతో పాటు ఎమ్మెల్యే మక్కన్ సింగ్, మనాలి ఠాకూర్, కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ వారు మాట్లాడుతూ బాల్యం నుండి తాను ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో కుల మతాలకు అతీతంగా ఈ ప్రాంత ప్రజల శ్రీరాముడు నడిచిన నేరగా రామగుండానికి ప్రాముఖ్యత ఉందని అన్నారు. రాముని పవిత్ర ప్రాంతమైన ఈ ప్రాంతంలో 350 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలాలో రామశకలాలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలాలో రామశకలాలో పలకటి మంతరాలో అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలాలో రామశకలాలో పలకటి మంతరాలో వీళ్ళ గోదావరికి కోదండ రామాలయంలో ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ యొక్క సీతారామచంద్ర స్వామి ఈ యొక్క గోదావరికిరిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో గులాబుగాలని ఆశీర్వదించాలని ఆ భగవంతుని ప్రార్థన చేసినాము. ఈరోజు ఇంత గోదావరికిరి కోదండ రామాలయంలో నేను బాల్యం నుంచి కూడా ఈ కళ్యాణాన్ని వీక్షిస్తున్నాను. ఈ యొక్క వేదిక నాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. భారత్ మాతాకి జై.
వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు భద్రాచలంకి స్వయంగా వెళ్ళడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వాడన ఊరూరు ఎక్కడ చూసినా జై సీతారాం అని చెప్పి మా పూర్వీకులు ఎవరో రాజకీయ పార్టీల వాళ్ళు మా రాముడు అనుకుంటారు. ఏ రాముడు కాదు, వాళ్ళకు తెలవనప్పుడు రాముడు మావాడు. రామగుండానికే పేరు రాముడు. ఇక్కడ నివసించిన ప్రాంతం, రాముడు కలియాడిన ప్రాంతం. రాముడు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క వాడ తిరిగినానని చెప్పి చరిత్ర చెప్తా ఉంటుంది. ఈ రాముని గుండాల సాక్షిగా ఇవాళ అద్భుతమైన సీతారాముల కళ్యాణం ప్రతి వాడ జరుగుతూ ఉంది. కనువిందుగా జరుగుతూ ఉంది. భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క కుటుంబం ఇవాళ కుల మతాలకు అతీతంగా అద్భుతమైన ఏర్పాట్ల మధ్య చేసుకోవడం జరిగింది. ఇది 3వసారి శ్రీరామనవమి శ్రీరాముని టెంపుల్లో గోదావరిలో అద్భుతమైన ఏర్పాట్ల మధ్య జరిగిన భవిష్యత్తులో శాశ్వత నిర్మాణం చేయడానికి ఈరోజు 2 కోట్లతో ఈరోజు ఏర్పాటు అనౌన్స్ చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా చేసుకుంటాం. అన్ని ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తాం. ఆ శ్రీరామ రక్ష, సీతారాముల రక్ష, ఈ ప్రాంతం నవనిర్మాణం చేయడానికి ఆశీర్వాదం ఉండాలి. ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు బంగారు భవిష్యత్తు ఉండే విధంగా ఆ శ్రీరాముడు ఆశీర్వదించాలి. అన్నిటికీ మించి ఆ శ్రీరాముని ఏదైతే బంటున్నారో హనుమంతుడు బజరంగ బలి ఇవాళ 350 అడుగులతో రామగుండంలో రాబోతా ఉన్నాడు. మన అందరికీ రక్షగా ఒక దిక్కు రాముడు, ఒక దిక్కు హనుమంతుడు, ఒక దిక్కు సమ్మక్క సారక్క, ఒక దిక్కు చార్మ దారి మైసమ్మ, ఒక దిక్కు దర్గా. ఒక్కటి కాదు, నలువైపులా అన్ని దేవతల రక్షణగా ఈ నగరాన్ని అద్భుతంగా చేసే కార్యక్రమం చేస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఇంత రంగరంగ వైభవంగా మా రాష్ట్రపతి గారికి మా కుటుంబానికి ఈ ఆశీర్వాదం ఆ దేవాది దేవుడు ఇచ్చిందంటే ఆయనకి 2 చేతులు జోడించి ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు కూడా పైన ఈ కుటుంబం ఇక్కడ ఉన్న కుటుంబాలందరికీ న్యాయంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కష్టం లేకుండా ఈ రోజు ఇంత రంగరంగ వైభవంగా అసెంబ్లీ ఉన్నా కానీ వచ్చి నేను ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్న మా చైర్మన్ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అందరూ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈరోజు ఆ దేవుడు మాకు అంత అదృష్టం ఇచ్చినందుకు నాకు మాటలు రావటం లేదు. చాలా ఆనందం ఉంది. ఇంతమందికి ఇక్కడ భోజనాలు, ఇంతమందికి ప్రతిదీ చిన్న నుంచి పెద్ద వరకు ఎండ వాన ఏదొచ్చినా ప్రతిదీ కూడా ఈసారి పచ్చ తోరణాలు మీరు చూస్తూ ఉంటారు. ఇంతకు ముందు కంటే ఎవ్రీ ఇయర్ రాష్ట్రపతి గారు సొంత ఖర్చుతోని ఈరోజు ఇక్కడ అన్ని చేయడం జరుగుతుంది. శ్రీరామనవమి సందర్భంగా లోక కళ్యాణాంతం సీతారాముల కళ్యాణం గోదావరి పట్టణంలో రామాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. వచ్చినటువంటి భక్తులకు ఎమ్మెల్యే గారికి మరియు మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, సింగరేణి, మున్సిపల్ అన్ని విభాగాలకు ప్రత్యేక వచ్చిన ప్రజలందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళ స్వామి, డిప్యూటీ మేయర్ పాత్పల్లి ఎల్లయ్య, ఏసీపీ రమేష్, ట్రాఫిక్ సిఐ వెంకటేశ్వరరావు, 1 సిఐ ఇంద్రసేనారెడ్డి, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.